యాక్చువల్ గా ఈ వీడియో పోస్ట్ చేయడమే మర్చిపోయాను నేను. ముందుగా అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. నేనైతే శారీ ఎగ్జిబిషన్ ని ఎక్స్ప్లోర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. 15 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో సొగసరి వీవర్స్ వాళ్ళు బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ శారీ ఎగ్జిబిషన్ పెడుతున్నారు అని చెప్పి బాగా హైప్ నచ్చింది కదా. అది కూడా 1 day సేల్ అన్నమాట. ఒక రోజు కొంపల్లిలో, ఇంకో రోజు మణికొండలో. ఇంకా మా వారే నాకు ఇన్స్టాగ్రామ్ రీల్ సెండ్ చేసి ఇట్లా కొంపల్లి దగ్గర ఎగ్జిబిషన్ ఉంది, వెళ్దాం పదా అని చెప్పంటే సరే ఒకసారి చూద్దాము అని చెప్పి వెళ్ళినాము. మేము ఉండేది కొంపల్లి నియర్ బై కాబట్టి కొంపల్లి దగ్గరికి వెళ్ళినాము. శారీ ఎగ్జిబిషన్ కి ఎవరు వస్తారులే అనుకునే వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది దేని హైప్ దానికి ఉంటది అని చెప్పి. లోపల ఫుల్ జనాలు ఉన్నారని చెప్పి బయట వెయిటింగ్ కూడా ఉందన్నమాట. నేనైతే షాక్ అయిపోయినా. అండ్ ఇంకా నాకు అర్థమైంది ఎక్కడికి వెళ్ళినా జనాలు మాత్రం ఉంటారు అని. ఎంట్రీ టికెట్ అయితే ఏం లేకుండే, ఇంకా లోపలికి వెళ్ళినా కలెక్షన్స్ మాత్రం చాలా బాగుండే. అండ్ ఆఫర్ కూడా పెట్టారనమాట ఆ రోజు. పట్టు శారీస్ మీద 50% ఆఫ్, మైసూర్ శారీస్ మీద 25% ఆఫ్, మిగతా వేరే శారీస్ మీద 10% ఆఫ్ లాగా పెట్టారు. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న శారీ కలెక్షన్స్ అన్ని పెట్టిర్రు. మైసూర్ శారీస్ కూడా చాలా బాగుండే. ఏ శారీ పట్టుకున్నా అసలు బాగుంది కదా అనిపించేలానే ఉండే అన్నమాట. అన్ని శారీస్ బాగున్నాయి, బట్ ప్రైజెస్ నాకైతే టూ మచ్ అనిపించింది అసలు. ఇంకా కొన్ని శారీస్ చూసి నాకు ప్రైస్ ఎక్కువ అనిపించి ఇక వెళ్ళిపోదాం పదా అని మా వారితో చెప్తే, మా వారేమో ఇంత దూరం వచ్చి ఒక్క శారీ కూడా తీసుకోకపోతే ఎట్లా, మిగతా వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారో చూడు అని చెప్పన్నారు. నిజంగా ఒక్కొక్కరు 3-4 శారీస్ చేతిలో పట్టుకున్నారు. అసలు వాళ్ళకి ప్రైజెస్ ఎక్కువ అనిపించట్లేదా అనిపించింది నాకు. నేను ఏ శారీ పట్టుకున్నా 5000, 4000, 3000, 6000, 7000 ఇట్లానే ఉన్నాయి ప్రైజెస్. అయితే ఒక 1 hour అయితే శారీస్ ప్రైజెస్ చూడడానికే అయిపోయింది నాకు. చూడండి ఇక్కడ జనాలు ఎంత మంది ఉన్నారో. శారీ ఎగ్జిబిషన్ కూడా ఎంత మంది వస్తారని చెప్పి ఇక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు అర్థమైంది. నేను యాక్చువల్ గా శారీస్ కి ఎక్కువ ప్రైస్ పెట్టడానికి ఇష్టపడను, ఎందుకంటే నేను కట్టేదే చాలా తక్కువ. షాప్ లో ఉన్న మా ఇంటికి తీసుకొచ్చి బీర్వాలో పెట్టినా ఒకటే అనిపిస్తుంది నాకు. అండ్ కట్టినా కూడా 1 or 2 times, మళ్ళీ థర్డ్ టైం కట్టుకుంటే ఆల్రెడీ శారీ చాలా సార్లు కట్టుకున్నా కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకని ఇన్ని వేలు పెట్టి బీర్వాలో జమ చేయడం ఎందుకు అని చెప్పి నాకు ఆలోచిస్తానన్నమాట నేను. బట్ మా వారు అట్లా కాదు, నచ్చితే తీసేసుకోవాలి, ప్రైస్ గురించి ఆలోచించొద్దు అనే మెంటాలిటీ ఉంటది. ఇంకా చాలా వరకు నా షాపింగ్ కూడా మా వారే చేసేస్తారనమాట. ఎందుకంటే నేను సెలక్షన్ కి గంట తీసుకుంటే మళ్ళీ ప్రైస్ కి కూడా గంట తీసుకుంటా. కాటన్ శారీస్ మాత్రం కొంచెం మంచినే ఆఫర్ ఉండే, లైక్ 1000 కి 3 అని చెప్పి. బట్ నేనేం తీసుకోలేదు, ఎందుకంటే ఇంకా నేను కట్టాను కదా అని చెప్పి తీసుకోలేదు. ఇంకా నారాయణపేట్ శారీస్, పోచంపల్లి శారీస్, ఇట్లా హ్యాండ్లూమ్ శారీస్ కూడా చాలా కలెక్షనే ఉండే. నాకు అర్థమైంది ఏంటంటే ఎగ్జిబిషన్ లో కూడా శారీస్ బాగుంటాయి, కానీ ప్రైస్ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళొద్దు. లైక్ తక్కువగా ఉంటాయి ప్రైజెస్ అనుకుని మాత్రం వెళ్ళొద్దు. యాక్చువల్ గా ఇన్స్టాగ్రామ్ లో 599 నుండి స్టార్ట్ అని చెప్పి అన్నారు ప్రైజెస్. బట్ నాకు అక్కడ అయితే అసలు ఒక్కటి కూడా అట్లా 1000 బిలో కూడా కనిపించలేదు, 1500 బిలో కూడా కనిపించలేదు. మరి ఎర్లీ టైమ్స్ లో వచ్చిన వాళ్ళు కలెక్షన్ అంతా తీసేసుకున్నారేమో ఏంటో మరి, ఇంకా నాకు తెలియదు. బట్ ఏ మాట కామాట కానీ శారీస్ కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా నచ్చినాయి నాకు. ప్రతి ఒక్క శారీ నచ్చింది, అన్ని బాగున్నాయి. మా వారికి ఏమర్థమైందంటే ఈమె తీసుకోదు, టైం వేస్ట్ చేస్తుంది, జస్ట్ వీడియోస్ తీసుకుంటుంది అంతే, ఈమె తీసుకోదు చెయ్యదు అని చెప్పి బిల్ కౌంటర్ దగ్గర చాలా పెద్ద క్యూ ఉండే అనమాట. ఇంకా నన్ను అక్కడ నించోబెట్టేశాడు. ఆ వారే వెళ్లి మొత్తం వెతికి ఒక 2 శారీస్ అతనికి నచ్చినవి తీసుకొని వచ్చారు. ఇక శారీస్ ఎట్లున్నాయి, ప్రైజెస్ ఎట్లున్నాయి అన్నది కూడా చూడనివ్వలేదు నన్ను. ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ కలర్ శారీ ఉంది, ప్రైస్ ఎక్కువైందని చెప్పి క్యాన్సిల్ చేసేస్తా అని చెప్పి చూడనివ్వలేదు అసలు. ఇక ఫైనల్ గా ఒక 2 శారీస్ అయితే తీసుకున్నాను. బిల్ పే చేసే టైం లో చూసాను అనమాట. శారీస్ ప్రైజెస్ లైక్ ఒకటి 1800, ఒకటి 2500 అట్లా ఉండే. మా వారి సెలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంటది. నేను ఇంత వెతికినా నాకు ఆ శారీస్ దొరకలేదు, కానీ మా వారికి దొరికినాయి. అండ్ నేను ఏం శారీస్ తీసుకున్నాను లాస్ట్ లో పిక్ యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నవి పట్టు శారీస్. ప్రైస్ ట్యాగ్ ఏమో 5000 ఉంటది, కానీ 50% ఆఫ్ అనమాట. 2500 కే వచ్చేస్తాయి మనకి. అండ్ ఈ శారీస్ కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. ఈ శారీస్ ఏమంటారో తెలియదు నాకు. లైక్ 8000, 7000 అట్లా ఉండే ఈ శారీస్. 7995 అంట ఈ శారీ. ఇప్పుడు నేను ప్రైస్ చూపించిన శారీ ఉంది కదా, సేమ్ శారీ నా దగ్గర ఉంది గ్రీన్ కలర్ లో. నేను అది 1 year బ్యాక్ 5000 కి తీసుకున్నాను. అందుకే కొన్ని శారీస్ మీద ప్రైజెస్ ఎక్కువ పెట్టారు అనిపించింది. షాపింగ్ చేసేటప్పుడు ఏం అనిపించదు, కానీ బయటికి వచ్చేసిన తర్వాత గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. అసలు నేను మైసూర్ శారీ ఎందుకు తీసుకోలేదు, ఇప్పుడు అదే ట్రెండింగ్ కదా అని చెప్పి చాలా సేపు బాధపడ్డా. అండ్ ఇంకేంటంటే నా హ్యాండ్ లో ఉన్న శారీస్ కంటే పక్కన వాళ్ళు పట్టుకున్న శారీసే నాకు నచ్చుతాయి. అట్లాంటి శారీ నేను ఆల్రెడీ కలెక్షన్స్ చూసేటప్పుడు చూస్తాను. ఇప్పుడు చూసినప్పుడు నచ్చని శారీ వేరే వాళ్ళ హ్యాండ్ లో చూస్తే మాత్రం నచ్చుతుంది. అట్లనే బిల్ కౌంటర్ దగ్గర ఉన్నప్పుడు వేరే వాళ్ళు బిల్ చేయిస్తుంటే ఆ శారీ బాగుంది కదా, ఈ శారీ బాగుంది కదా అని అనిపించింది. అట్లుంటది నాతో. ఇంతకీ అప్పటి నుండి నేనే శారీ కలెక్షన్స్ అన్ని బాగున్నాయి అని చెప్తున్నాను, కానీ మీకు కూడా చూపిస్తున్నాను కదా వీడియోలో, బాగున్నాయా బాలేవా శారీస్. ఒకవేళ మీకు ఏదైనా శారీ నచ్చితే ఏ శారీ నచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కింద కమెంట్ సెక్షన్ దగ్గర హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ కూడా చేయండి. ఎందుకంటే మీరు హైప్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది అనమాట, ఇంకెక్కువ మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. మీరు ఇచ్చే లైక్, హైప్ చేసుకోవడం వల్ల అండ్ సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది. సో దట్ ఇట్ విల్ బి ఎంకరేజింగ్ ఫర్ మీ అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారు కదా. బయటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతిదీ వీడియో తీయడం అంటే అంత ఈజీ కాదు. అయినా కూడా తీస్తున్నాము అంటే ఒకటి ఇంట్రెస్ట్, ప్యాషన్ అండ్ ఈ వీడియోస్ ద్వారా అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది జనాలకి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఫస్ట్ టైం శారీ ఎగ్జిబిషన్ కి వెళ్ళడం, ఇట్లా నాలాగా చాలా మంది శారీ ఎగ్జిబిషన్ కి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా. సో అసలు శారీ ఎగ్జిబిషన్ అంటే ఎలా ఉంటది అన్నది కూడా ఒక ఇన్ఫర్మేషనే కదా. ఎగ్జిబిషన్ లో పెడుతున్నారు అని అంటే ఆల్మోస్ట్ ట్రెండింగ్ శారీసే పెడతారు. సో ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ ఏంటి అన్నది కూడా వీడియోలో తెలుస్తుంది కదా. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ఎవరికైనా ఒక్కరికైనా సరే హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మాట్లాడుతుంటే మాటలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి. యాక్చువల్ గా వీడియో విషయానికి వస్తే నేను శారీస్ తీసేసుకున్నాను, బిల్ కూడా అయిపోయింది. సరిగ్గా వీడియోస్ తీసుకున్నానో లేదో అన్న భయంతో మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఒకసారి వీడియో తీసుకున్నాను అనమాట. అట్లుంటది యూట్యూబ్ క్రియేటర్స్ తోటి. ఇంకా ఫైనల్ గా బయటికి వచ్చేసాను. నేను తీసుకున్న శారీస్ ఇవే అనమాట. ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను. ఈ రెండు శారీస్ బాగున్నాయా బాలేదా, బాగుంటే ఏ శారీ ఎక్కువ బాగుందో కూడా నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా షాపింగ్ చేసినంత సేపు మా హైరమ్మ అయితే నన్ను ఏం సతాయించలేదు. ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి మంచిగా ఆడుకుంది. అప్పటికే టైం 4 అయ్యింది కానీ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఆడవాళ్ళకి నిజంగా ఎన్ని చీరలు ఉన్నా తక్కువే అనిపిస్తుంది కదా. చాలా వరకు జెంట్స్ ఎక్కువగా రాలేదు. లేడీస్ అందరూ ఫ్రెండ్స్ గ్యాంగ్ తోటి క్యాబ్ బుక్ చేసుకొని ఆటో బుక్ చేసుకొని వచ్చిర్రు అనమాట అందరూ. ఎందుకంటే మనం చేసే గంటల షాపింగ్ కి వాళ్ళు వెయిట్ చేయడం అంటే కష్టం కదా. కాకపోతే మా వారైతే చాలా పేషెన్స్ తో వెయిట్ చేస్తారు. మరీ ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటే ఇంకా మా వారు కూడా అంటారు టైం అవుతుంది పదా అని చెప్పి. వాళ్ళని చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది లేడీస్ గ్యాంగ్ తో షాపింగ్ కి వెళ్తే బాగుంటది కదా అని చెప్పి. నేను ఇప్పటి వరకు అట్లా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినా మా వారితోనే వెళ్తాను నేను. బట్ ఎప్పుడైనా లేడీస్ గ్యాంగ్ తో కూడా ట్రై చేయాలి. మీరు ఎక్కువగా షాపింగ్ ఎవరితో వెళ్తారు అన్నది నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంకా ఫైనల్ గా బయటికి అయితే వచ్చేసినాము. మాతో హైరమ్ ఒక్కతే ఉందన్నమాట. టోను స్కూల్ కి వెళ్ళిండు. అప్పటికి ఇంకా హాలిడే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఇంటికే వెళ్ళిపోతున్నాం అనుకుంటే కార్ ఇంకో సైడ్ వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నాము అని అడుగుతున్నాను మా వారిని. క్రోమాకి అని చెప్పి అన్నారనమాట. యాక్చువల్ గా నా ఫోన్ అంతా ఖరాబ్ అయిపోయింది. వీడియోస్ అసలు క్వాలిటీతో రావట్లేదు అనమాట. మొత్తం పాడైపోయింది. ఇంకా ఎప్పటి నుండో మొబైల్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఒకసారి చూద్దాం పదా మొబైల్స్ అని చెప్పి ఇంకా క్రోమా షోరూమ్ కి తీసుకెళ్లిండు. ఇంకా ఇప్పటికి నేను మొబైల్ తీసుకోలేదు. ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటది అంటారు? నేను మెయిన్ గా ఫోకస్ చేసేది స్టోరేజ్ అండ్ కెమెరా కోసం, ఫోటోస్ కంటే వీడియోస్ కోసం మెయిన్ గా. ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్ కి కావాల్సింది మెయిన్ గా వీడియోసే కదా. సో ఫస్ట్ ఐఫోన్ చూస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఐఫోన్ యూజ్ చేయలేదు. ఐఫోన్ 17 Pro Max 1,50,000+ ఉంది కదా. తీసుకోవాలనే ఉంది కానీ మా హైరమ్ ఎక్కడ పగలు కొట్టేస్తదేమో అని చెప్పి భయం. ఇప్పుడు ప్రెసెంట్ నేను యూజ్ చేసే ఫోన్ ఖరాబ్ అవ్వడానికి రీజన్ కూడా మా హైరమ్ అనే అనమాట. రోజుకి 10 సార్లు కింద పడేస్తుంది. ఐఫోన్ 16 Pro Max లేదు కానీ ఐఫోన్ 16 ఉండే, అది 66,000 కు ఉండే. ఇది తీసేసుకుంటా అని చెప్పి మా వారితో అంటే సైజ్ చిన్నగా ఉంది, 17 వచ్చిన తర్వాత ఎవరైనా 16 తీసుకుంటారా అని చెప్పి అంటున్నారు. అసలు ఈ మొబైల్ కి ఇంత ప్రైజెస్ పెట్టడం ఏంటో, స్కూల్ ఫీజెస్ ఇంతేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. 1,50,000 అంటే తక్కువ. నా ఒక 50,000 లో ఫోన్ తీసుకొని 1,00,000 లో గోల్డ్ తీసుకుంటే అయిపోతుంది కదా అని నా ఆలోచన. మా వారేమో యూట్యూబ్ చేస్తున్న వీడియోస్ మంచిగా రావాలి అంటావు, ఐఫోన్ లో వీడియో క్వాలిటీ అంతా వేరే ఫోన్స్ లో ఉండవు అని చెప్పి మా వారు అంటున్నారు. ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏ ఫోన్ తీసుకుంటానో ఏమో. మరి లాస్ట్ ఇటు టీవీస్ ఉండే సైడ్ వచ్చినా అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయి టీవీస్ అని చెప్పి చూస్తున్నాను. ఇప్పుడు టీవీ తీసుకునే ఆలోచన ఏం లేదు కానీ ఎప్పుడైనా పెద్దగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంత పెద్ద టీవీ తీసుకోవాలి. ఆశకి హద్దు ఉండాలి అంటారా? మనిషి ముందుకు నడిచేదే ఆశతోటి కదా. ఆశ లేకుండా గో విత్ ద ఫ్లో అనే వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు అని అనుకుంటున్నాను. క్రోమా నుండి కూడా బయటికి వచ్చేసి పక్కనే రెస్టారెంట్ ఉంటే బిర్యానీ తినేసాము. అక్కడ వీడియో ఏం తీయలేదు ఇంకా నేను. నాకేంటంటే బిర్యానీ తిన్నా, నాన్ వెజ్ తిన్నా, కూల్ డ్రింక్ కంపల్సరీ ఉండాలి అనిపిస్తుంది. సడన్ గా మా వారు కార్ పార్క్ చేసి రోడ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళింది అనమాట. ఎందుకు అనుకున్నాను కానీ ఎందుకు వెళ్లారు, ఏం తీసుకొచ్చారో తెలుసా? ఎంతో ఫేవరెట్ అనమాట. పెళ్లికి ముందు మా బాబాయ్ తీసుకొస్తుండే. అడగను కూడా అడగలేదు కానీ ఇట్లా కొన్ని క్యూట్ చిన్నవి అడగకుండానే మనకి ఇష్టమైనవి మన కోసం తీసుకొస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదేంటంటే మీఠా పాన్, స్వీట్ పాన్ అనమాట. స్వీట్ పాన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అంతేనబ్బా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.